హలో గాయ్స్, వెల్కమ్ టు ఎస్పీసీ ఛానల్. మీ ఛానల్, మన ఛానల్, మనందరి ఛానల్. సో ఈ వారం బిగ్ బాస్ అప్డేట్స్ ఆల్రెడీ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చింది నిన్న. అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో నిన్న ఈ వారం డబుల్ ఎలిమినేషన్ సీజన్ 9 వీక్ 9 తెలుగు బిగ్ బాస్. ఈ వారము స్పెషాలిటీ ఏంటంటే డబుల్ ఎలిమినేషన్ అనేది జరిగింది ఆల్రెడీ. సో డబుల్ ఎలిమినేషన్ జరిగింది. సో ఒకటేంటంటే నిన్న సెల్ఫ్ ఎవిక్షన్, అంటే నేను ఉండలేను హౌస్లో బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ కన్సర్న్స్ అది ఇది అని చెప్పేసి లైక్ రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యాడు. సెల్ఫ్ ఎవిక్షన్ వెళ్తానని చెప్పేసి ఆయన ఐ థింక్ బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసినట్టున్నాడు. సో ఆ విషయం నాగార్జున గారు ప్రస్తావించి స్టేజ్ మీద ఏంటి వెళ్తావా ఉంటావా అని అడిగితే, లేదు నేను వెళ్తాను, నా ఫ్యామిలీ చాలా పెద్దది, ఇది వాళ్ళను చూడలేకపోతున్నాను, నేను ఇన్ని రోజులు వదిలిపెట్టి ఉండలేదు అది ఇది అని చెప్పేసి మొత్తం మీద ఆయన వెళ్ళిపోయాడు. నిన్న సెల్ఫ్ ఎవిక్షన్ అయిపోయి బాగానే వెళ్ళిపోయాడు. సో ఆల్ ద బెస్ట్ రాము రాథోడ్ గారు, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అదర్ ఫ్యూచర్, బ్రైట్ ఫ్యూచర్ అండ్ అదర్ ఫ్యూచర్ యాక్టివిటీస్. ఓకే, మీరు యూట్యూబర్, ఒక మ్యూజిక్ కంపోజర్, సాంగ్ లిరిక్స్ రైటర్, ఎవ్రీథింగ్. సో ఆల్ ద బెస్ట్ ఇన్ దట్ ఫ్యూచర్. ఐ థింక్ యూ మే గెట్ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్సో. సో ఇది రాము రాథోడ్ గురించి. ఇకపోతే ప్రేక్షకుల ఓట్ల ద్వారా ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది మనకి ఈరోజు అయితే జరగబోతుంది. సో ప్రేక్షకుల ఓట్ల ద్వారా ఈరోజు ఎలిమినేట్ అయిపోయేది ఇంకొక జెంటే ఈ వారం. సో all girls or ladies are safe in the house and one more giant is going to eliminate. ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఏంటంటే లైక్ మనకు కనిపించకుండా కొంతమంది ఉన్నారు. వీళ్ళల్లో మన హౌస్లో ఎక్కువగా యాక్టివిటీస్ లేకుండా ఎక్కువగా కనిపించకుండా చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో నిఖిల్ ఒకడు, తర్వాత గౌరవ్, నిఖిల్, సాయి, వీళ్ళందరూ కూడా ఎక్కువ కనిపించట్లేదు. మేబీ అదే కారణమై ఉండొచ్చు. ప్రేక్షకులకి ఎక్కువ కనిపిస్తేనే వాళ్ళు వెయిట్లు అనేది వేస్తారు. మీరు గేమ్స్ వచ్చినప్పుడు గేమ్ ఆడతారు, కానీ మిగతా టైంలలో కంటెంట్ క్రియేట్ చేయడం అనేది లేదు. సో మిగతా టైంలలో ఇమాన్యుయల్, తనూజ, దివ్య వీళ్ళ దగ్గరే తిరుగుతూ ఉంది. ఏది మన ఈ బిగ్ బాస్ లైక్ స్క్రీన్ స్పేస్ అంతా కూడా వీళ్ళ దగ్గరే తిరుగుతుంది. సో ఈ విధంగా నిఖిల్ కానీ, లేకపోతే గౌరవ్ కానీ, లేకపోతే వీళ్ళు సాయి కానీ వీళ్ళు కొంచెం మిస్ అయ్యారు. స్క్రీన్ స్పేస్ అనేది లేదు. సో స్క్రీన్ టైం అనేది లేకపోబట్టి ప్రేక్షకులకు కూడా అది ఎవరో ఏంటో తెలియదు కాబట్టి ఆ విధంగా ఓట్లేయడం అనేది జరగదు. సో ఇది బిగ్ బాస్లో వీళ్ళని గుర్తుపెట్టుకోవాల్సింది. స్క్రీన్ స్పేస్ తీసుకోవాలి, అది వెళ్ళాలి, ముందుకు వెళ్ళి స్క్రీన్ స్పేస్ తీసుకొని మాట్లాడటము అది ఇదంతా చేసి దాంట్లో ముందుగా ఉండాలి. సో అది ఇక్కడ మ్యాటర్. సో ఈ వారం ఎలిమినేట్ అవ్వబోతుంది ప్రేక్షకుల ఓట్ల ద్వారా. అది ఈరోజు సండే ఈవినింగ్ అయితే సాయి అనే ఒక కంటెస్టెంట్. ఈ సాయి ఎవరంటే గోల్కొండ హై స్కూల్ అనే ఒక సినిమా వచ్చింది ఇంతకుముందు, సుమంత్ హీరో అండ్ స్వాతి రెడ్డి హీరోయిన్గా ఉన్నటువంటి సినిమా అనుకుంటా. ఎస్, ఐ రిమెంబర్ కరెక్ట్లీ. సో ఈ సినిమాలో అతను దేర్ ఆర్ 2 గ్రూప్స్. క్రికెట్, అది మొత్తం సినిమా అంతా క్రికెట్ గ్రూప్స్ నుంచి ఉంటుంది. 2 గ్రూప్స్ ఉంటాయి. వీళ్ళకి వ్యతిరేకంగా ఒక గ్రూప్ ఉంటుంది, సపోర్టివ్గా ఒక గ్రూప్ ఉంటుంది. ఆర్ మేబీ 1 గ్రూప్లోనే వీళ్ళకి వ్యతిరేకంగా ఉండే అబ్బాయి అనుకుంటా ఆ క్యారెక్టర్ ప్లే చేసింది. లాస్ట్లో మళ్ళీ మారిపోతాడు. ఆ క్యారెక్టర్ ప్లే చేసింది ఈ యొక్క సాయి. సో సో ఇతను సినిమా ఫీల్డ్ పరిశ్రమలో వ్యక్తి. సో గుడ్, లైక్ ఈరోజు ఎలిమినేట్ అయినా కూడా తనకి మంచి స్కోప్ అయితే ఉంది. తన లుక్స్ అన్నీ కూడా బాగానే గుడ్గా ఉన్నాయి. నేను అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు నాకు తన్ని అబ్జర్వ్ చేస్తున్నా కదా. ఇట్స్ గుడ్ అండ్ ఆల్ ద బెస్ట్ సాయి గారు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. లైక్ ఐ విష్ యూ గుడ్ లక్ ఇన్ యువర్ సినీ ఫీల్డ్ వన్ మోర్ టైమ్. సో కమ్ విత్ ఎ గుడ్ క్యారెక్టర్స్, విల్ సపోర్ట్ యూ. సో ఇది గైస్. ఇకపోతే అదర్ వాటి గురించి డిస్కస్ చేయాలంటే నిన్న ఓటింగ్ అనేది పెట్టి ఎవరు బాగా ఆడుతున్నారు, హిట్టా ఫట్టా అని ఏదో ఓటింగ్ పెట్టారు. దాంట్లో హైయెస్ట్ ఓట్స్ వచ్చిన వాళ్ళకి, లేకపోతే లోయెస్ట్ ఓట్స్ వచ్చిన పనిష్మెంట్, హైయెస్ట్ ఓట్స్ వచ్చిన వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ అనేది ఇచ్చినట్టున్నారు. ఆ విధంగా ఇమాన్యుయల్ అయితే వేరే వాళ్ళ పవర్ లాక్కొని తను వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ యొక్క వీడియోనో లేకపోతే ఆడియోనో చూడడం జరిగింది. సో ఇది వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా, గౌరవ్ పర్మిషన్ తీసుకోకుండా ఆ యొక్క పవర్ లాక్కొని
ఆ పవర్ మన స్వయం నా యొక్క స్వార్థానికి ఉపయోగించుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఇమాన్యుయల్ గారు? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఈవెన్ నాగార్జున గారు కూడా అలా డైరెక్ట్గా అతన్ని ఆ పవర్ ఓనర్ని అడగాలి. పవర్ ఓనర్ని అడగకుండా నువ్వు డైరెక్ట్గా యూజ్ చేస్తావా అంటే అది ఎంతవరకు కరెక్ట్? వాట్ కైండ్ ఆఫ్ లాజిక్ ఇట్ ఈస్ అనేది బిగ్ బాస్లో సరిగ్గా జరగట్లేదని నా ఫీలింగ్. సో ఇది ఓకే. ఎవిక్షన్ కోసం అయితే సాయి ఎలిమినేట్ అయ్యాడు. ఓకే గైస్, ఇది బిగ్ బాస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మన ఛానల్. నాట్ ఓన్లీ బిగ్ బాస్, విల్ కీప్ ఆల్ అదర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. షేర్ అవర్ వీడియో. మనం యాక్యురేట్ రిజల్ట్స్తో బయటకు వస్తాము ప్రతిసారి. సో షేర్ అవర్ వీడియో అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.